చాలామంది కోడిపెట్టలు గుడ్డెట్టట్లేదండి అని చెబుతూ ఉంటారు గదా! ఈ గుడ్డు పెట్టకపోవడానికి కొన్ని కొన్ని పెట్టల్లో తొక్కించుకుంటాయి కానీ గుడ్లెట్టవు. కొన్ని పెట్టలుంటాయి అసలు తొక్కించుకోవు, గుడ్లు గూడా పెట్టవు. మరికొన్ని పెట్టలుంటాయి. గుడ్డు పెడతానికి వచ్చినట్టు లోపల గుడ్డున్నట్టు వచ్చి పడుకొని 2, 3 గంటలు పడుకొని ఎళ్ళిపోద్ది. మళ్ళీ గుడ్డు పెట్టదు. సో, లోపల గుడ్డు గూడా ఉండదు ఏలు పెట్టి చూస్తే. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేసేవాళ్ళుంటారు. ఇలా జరగడానికి గల కారణాలేంటంటే మొదటిది బాగా ఓవర్ వెయిట్. హెవీ వెయిట్ ఎక్కువైపోయినప్పుడు, వెయిట్ ఎక్కువైపోయినప్పుడు కూడా పెట్టలు తొక్కించుకోవు, గుడ్లు పెట్టవు. దీనికి కూడా వెయిట్ తగ్గడానికి మందులుంటాయి. పర్లేదు. మరలా మరికొన్ని కోళ్ళుంటాయి. ఏదో ఒక డిసీజ్ వచ్చుంటది. సపోజ్ కొరైజానో, గురకో లేకపోతే పారుడో ఏదో ఒక కంప్లెయింట్ వచ్చుంటది. ఆ టైంలో డిసీజ్ క్యూర్ అవ్వటం కోసం కొన్ని యాంటీబయోటిక్స్ గావచ్చు, స్టెరాయిడ్స్ గావచ్చు వాడుతూ ఉంటాం గదా! వాడినప్పుడు హార్మోన్ ఇంబాలెన్స్ వచ్చినప్పుడు పెట్టలు గుడ్లు పెట్టవు. అలా హెవీ యాంటీబయోటిక్స్ యూజ్ చేసినా, హెవీ డోసేజ్ యూజ్ చేసినా, ఎక్కువ రోజులు వాడినా గూడా ఆ డ్రగ్ అనేది దాని సైడ్ ఎఫెక్ట్స్‌లో హార్మోన్ ఇంబాలెన్స్ కొన్ని కొన్నిట్లో కామన్‌గా వస్తూ ఉంటది. ఇవన్నీ హోమియోపతిలో మెడిసిన్స్ వేయటం ద్వారా ఇలాంటి సమస్యలను అధిగమించొచ్చు. మరలా పెట్టలు గుడ్లు పెడతాయి. కాపోతే మనం అక్కడ లక్షణం గమనించి మందేయాలి. మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.